హలో అండి. ఇదిగోండి నేను టమాటా అన్నం చూపెడుతున్నాను ఎలాగ సింపుల్గా ఎలా చేసుకోవాలనేసి. ఇదిగోండి ఒక తేజ్పత్తా తీసుకున్న, చిన్న లవంగాలు 2, ఒక చెక్క తీసుకున్నానండి చిన్న ముక్క. ఇదిగోండి చిన్న చెక్క, ఒక ఎలాచి గ్రీన్ ఎలాచి అండి, 4 జీడిపప్పులండి ఇవి వేయాలి. కొంచెం ఒక చిన్న స్పూను జీలకర్ర, కొంచెం అండి ఇదండి సోంపు అండి. టమాటా అన్నంకి ఇది వేస్తే బాగుంటుంది, జాగ్రత్త తింటుందండి. నేను చిన్న కప్పుతోటి బ్రౌన్ రైస్ను కినోవా తీసుకున్నాండి, దీంతో టమాటా రైస్ చేస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు, ఇదిగోండి ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి దీంట్లోను. ఇదిగోండి టమాటా, కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలండి. అల్లంని కొంచెము కసబిస దంచుకున్నానండి. ఇలాగా మరి మెత్తగా వేస్తే ఇది దీనిలాగా ఉంటే ఇది తిన్నప్పుడు కొంచెం మనకు అల్లం ముక్కలు వస్తే కొంచెం బాగుంటుంది కదండి. ఇలాగ ఎర్రగా ఆపాలన్నమాట, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినట్టు. ఇదిగోండి ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఏగాయి కదా ఇలాగా. ఇదిగోండి టమాటాలు వేస్తున్నాను నేను. చిన్నవి 3 టమాటాలు తీసుకున్నాను, ఎందుకంటే చిన్న కప్పుతోటే కదా ఇవి, ఎక్కువ అవసరం లేదు. అంత ఎక్కువ పులుపు లేవండి, దేశీ టమాటాలే. ఇది బాగా యాగాలన్నమాట. టమాటా అన్నం బాగుంటుంది కదా. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, నా విధానం ఇదండి. ఇది బాగా యాగాలి. దీంట్లో కొంచెం పసుపు అండి, ఇదిగోండి చిన్న స్పూన్ తోటి పసుపు. తర్వాత ఏంటంటే కొంచెం మిరియాల పొడి అండి. టమాటా అన్నంకి మిరియాల పొడి బాగుంటుంది. కొంచెం కసబిసా దంచే వేయాలండి. ఇదండి కొంచెం ఏమో నేను పచ్చిమిరపకాయలు, అల్లమునండి దంచి పెట్టుకుంటాను దేంట్లోనైనా. ఇదిగోండి దీన్ని కూడా, ఇది కొంచెం అండి. ఇదిగోండి 1 స్పూను, చిన్న స్పూన్ కారం అండి. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఎక్కువ కారం లాగా, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం, ఇవన్నీ వేసాం కదా. ఇదండి బాగా యాగాలండి. ధనియా పౌడర్ కూడా వేయాలి. ధనియా పౌడర్ కొంచెం వేయాలండి. మీరు ఎలా చేస్తారో చెప్పండి. నేను చిన్న దీంతో ఇదిగోండి ఒక ధనియాల పౌడర్ వేసానండి. తర్వాత కొంచెం గరం మసాలా అండి, కొంచెం లైట్గానండి, ఎక్కువ టమాటా అన్నంకి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అయిపోద్ది, బిర్యానీ టైపులో అయిపోద్ది కాబట్టి కొంచెం అండి, అంతేనండి. దీనికి తగ్గ ఉప్పు వేయాలండి. ఇది బాగా యాగాలన్నమాట, బాగా ఏగిపోవాలి ఎర్రగాను. ఎక్కువ నూనె కూడా పట్టదు దీనికి, కొంచెం హెల్తీ ఫుడ్ అనమాట ఇది. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు, వెయిట్ లాస్ వాళ్ళు కూడా తినొచ్చు ఇది. దీంట్లో మనం టమాటాలు కొంచెం ఉప్పు వేసామంటే మగ్గిపోద్ది కదా. ఇదిగోండి బాగా వేగాలండి. ఇలాగా బాగా వేగిన తర్వాత ఇదిగోండి ఇలాగ వేగింది కదా, టమాటా అంతా మగ్గిపోవాలన్నమాట. ఇలాగా కొంచెం మనం ఇలాగ దగ్గరికి ఇలా కొంచెం మూత పెట్టమంటే వేగుతుందండి. ఇది అవుతుంది కదా. ఈ పచ్చిమిరపకాయలది కొంచెం వేసుకుంటే కారం అన్నీ కూడా బాగా కలుస్తాయి అన్నమాట. ఇదండి కొంచెం నెయ్యి కూడా వేసాను నేను. చూద్దాము తీసి. ఇదిగోండి మగ్గుతుంది. ఇదిగోండి కొంచెం పుదీనా అండి, పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది కదా. ఇదిగోండి వేగిపోతుంది. కుక్కర్లో 10 మినిట్స్లో అయిపోద్దండి. అర్జెంటుగా ఎవరైనా లంచ్ బాక్సులు కాటికి చెయ్యాలంటే ఇదంతా ఈజీ అండి. ఇది ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఈ మిల్లెట్స్ని మనము. ఇదిగోండి ధనియా ఒక గుప్పుడు వేసానండి. ధనియా వేస్తే బాగుంటుంది కదా. ఇది ఆగడమేనండి. చూసారా, నేను ఎక్కువ నూనె వేయలేదు. ఆ టమాటా ఇది వేగింది, ఇదంతా అవే సరిపోతాయండి. బాగాను మంచి స్మెల్ వస్తుంది. అన్నీ వేసాం కదా. కొంచెం దీంట్లో సోంపు కొంచెం వేయాలండి. టమాటా అన్నంకి సోంపు వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి, టేస్ట్ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ మిల్లెట్స్ ఉన్నాయి కదా, ఇవేమో మిల్లెట్స్ ఇవ్వండి. నేను నానబెట్టి ముందే పొద్దున్నే కడిగేసి నానబెట్టిస్తానండి. నానబెడితే దీంట్లో స్టార్చ్ అంతా పోద్ది అనమాట, మనకేమి ఇది ఉండదు. ఇదిగోండి ఇలా వేసుకోవడమేనండి.
ఇదిగోండి ఇలాగ వేపుకోవాలి మనము. కొంచెం ఈ టమాటా బాగా అన్నీ కలిసేటట్టు వేపుకోవాలండి. ఇలాగా నేను చిన్న కప్పుతో తీసుకున్నానండి. అది పావు కప్పు, ఇది బ్రౌన్ రైస్ పావు కప్పు, కినోవా పావు కప్పు అండి. అలాగే మనం సజ్జలతో కూడా చేసుకో, దీంతో కూడా రాగులు కాదండి, ఇవి కొర్రలతో కూడా చేసుకోవచ్చండి. కొంతమంది కొర్రలకి ఇష్టం, మాకు ఆ కొర్రల వాసన నచ్చడం లేదు. అది అందుకే దోశలు అట్లా వేసేస్తాము. ఇప్పుడు టేస్ట్ తగ్గ ఉప్పు అండి. దీనికి ఈ బియ్యానికి తగ్గట్టు టేస్ట్ తగ్గ ఉప్పు వేయాలండి. ఇదిగోండి ఇలా వేగిపోయిన తర్వాత మనం వాటర్ వేసేయడమేనండి. 1కి 2, ఇది కూడా అంతేనండి. ఎందుకంటే కొంచెం బ్రౌన్ రైస్ కొంచెం ఇదిగా ఉంటుంది కదా. 1 కప్పుకి 2 కప్పులు, 1.25 కప్పు అలాగ వేయాలండి. ఇలా చూసుకొని ఇదిగోండి బాగా కలపాలండి. అంతేనండి. దీన్ని కొంచెం మనం తెరిసిన తర్వాత కొంచెం మనం నెయ్యి వేసి కలుపుకున్నామంటే టేస్ట్ టమాటా అన్నం రెడీ అండి. పిల్లలకి ఇవ్వచ్చండి. ముసలి వాళ్ళకి కూడా, ఎవరైనా ముసలి డైజెషన్ అవ్వని వాళ్ళకి కూడా ఇది మంచి షుగర్ పేషెంట్లు అందరికీ మంచిదండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.